హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనకి ఇది ఫ్లోట్ స్విచ్ ఉంది కదండి. ఇదేంటంటే మనకు మిషన్ ఆటోమేటిక్గా ఫిల్ అయిన తర్వాత బంద్ అవుతుంది. అలాగే మనకు వాటర్ తగ్గగానే మిషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు ఈ ఫ్లోట్ స్విచ్ ఉంది కదా, ఇది ఒకవేళ మనకు స్విచ్ ఖరాబ్ అయిందనుకోండి, పని చేయడం లేదనుకోండి, మనం ఇది మొత్తం మార్చాల్సిన అవసరం లేదండి. ఖాళీ మనకి ఈ చిన్న స్విచ్ని చూడండి, ఇది మార్చే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కొత్తది ఉంటే గినా ఇలా మార్చుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కొత్తది లేదనుకోండి, అప్పుడు మనము ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా మనము ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, 2 స్క్రూలు, ఇది ఓపెన్ చేయండి. ఈ సెంటర్ ఉంది కదా చూడండి, ఈ సెంటర్లో మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా మనకు క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇది ఎలా పనిచేస్తుందంటే, మనకు ఇది ఇక్కడ ఒక పిన్ను, ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్ ఉంది కదండి, మొత్తం 3 పిన్నులు ఉన్నాయి. ఈ పిన్ అనేది మనకు కామన్ అన్నమాట. ఇక్కడ ఇది కామన్గా ఉంటుంది. ఈ పిన్ ఉంటుంది కదా, ఇది ఎన్సి ఉంటుంది అనమాట. ఇది ఎన్ఓ ఉంటుంది, ఇది ఎన్సి ఉంటుంది అనమాట. ఎన్సి అంటే ఏంటంటే నార్మల్లీ క్లోజ్ అనమాట. ఎప్పుడు మనకి ఇది పిన్ క్లోజ్ ఉంటుంది. చూడండి, ఇది ఎప్పుడు క్లోజ్, దీనికి టచ్ అయ్యింది కాబట్టి ఇది క్లోజ్ ఉంది. ఇది ఎన్ఓ, నార్మల్లీ ఓపెన్ అనమాట. ఈ సెంటర్ పిన్ ఉంది కదా, ఇది ఎన్ఓ అంటారు అనమాట. అంటే నార్మల్లీ ఓపెన్ ఉంటుంది. ఎప్పటికైనా మనకు నార్మల్లీ అంటే మామూలుగా ఎప్పుడైనా మనకు ఈ స్విచ్ ఇలాగే ఉందనుకోండి, ఇది నార్మల్లీ ఓపెన్ ఉంటుంది, ఇది నార్మల్లీ క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఒక వైరు, మనం ఎస్ఎంపిఎస్ నుంచి ఇక్కడ వైర్ ఇస్తాం కదా, తర్వాత ఇంకోటి మనం ఫ్లోట్ స్విచ్ నుంచి మనకు ఎస్విక్ కానీ మోటార్కు మనం ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తాం అనమాట. ఎప్పుడైతే మనకు ఇది నార్మల్లీ క్లోజ్ ఉంటుందో మనకు మిషన్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న బటన్ ఉంది చూడండి, వైట్ బటను, ఇది కింద ప్రెస్ చేసినాం అనుకోండి, ఇక్కడ కాంటాక్ట్ అనేది పోతుంది అనమాట. ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ కావడంతో మనకు మిషన్ అనేది ఆగిపోతుంది. అప్పుడు ఇది క్లోజ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ మనం కనెక్షన్ ఇచ్చామనుకోండి, మిషన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇది ఒకవేళ ఖరాబ్ అయింది అనుకోండి, మనం ఇది మొత్తం కొత్తది మార్చాల్సిన అవసరం లేదు, అంటే మన దగ్గర లేకపోతే అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఇది చిన్నగా ప్రెస్ చేసి ఈ పిన్ను తీయండి. ఈ పిన్ను తీయాలి. ఈ పిన్ను తీసి ఇక్కడ మనకు కార్బన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కార్బన్ వచ్చేస్తుంది. ఇదేం చేయాలంటే మనకు క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఏదన్నా కార్బన్ వచ్చినా కూడా మనకు ఆ కాంటాక్ట్స్ అనేది ఉండవు అనమాట. అందుకని ఇది కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ దీన్ని చిన్నగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇది స్ప్రింగ్ పోయింది అనుకోండి, మీకు మళ్ళీ అది మొత్తమే ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ యాస్టీజ్ మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇలా పెట్టేయాలి. ఒకవేళ ఇటు సైడ్ కూడా మనకు అవసరం అనుకోండి, మళ్ళీ ఇక్కడ కూడా ప్రాబ్లం ఉందనుకోండి, ఇక్కడ ఉంటుంది కదా, ఇది క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఏమైందంటే క్లీన్ అవుతుంది కదా, ఇక్కడ కూడా మనకు కొంచెం కార్బన్ వస్తుంది. ఇప్పుడు ఈ పిన్ ఉంది చూడండి, ఇది కూడా కార్బన్ వస్తుంది. ఇది ఇట్లా కొద్దిగా పైకని మనం ఇక్కడ క్లీన్ చేసుకోవాలి మెల్లగా. ఇప్పుడు మనకి ఈ స్విచ్ అనేది పనిచేస్తుంది. ఎప్పుడైతే కార్బన్ మనం క్లీన్ చేసినామో స్విచ్ అనేది పనిచేస్తుంది. ఎందుకంటే మన దగ్గర లేదనుకోండి, ఎమర్జెన్సీలో మనము ఈ స్విచ్ అనేది ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మిషన్ అనేది మనకు ఆన్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర కొత్త స్విచ్ ఉంటే మార్చండి, లేదంటే మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.